హైవేస్ ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్గా జీవి రెడ్డి గారు నియమితులయ్యారు. ఆయన వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందంటే, గతంలో ఆయనతో పాటు డిబేట్స్ నేను నిర్వహించినప్పుడు నాకు ఐడియా ఉంది కాబట్టి టాపిక్ ఏదో దాని గురించి మాట్లాడతారు, రీసెర్చ్ చేసుకొని వస్తారు, ఆయనకి ఇచ్చిన టాస్క్ ఏదైతే కంప్లీట్ చేస్తారు. నాకు ఆయన మొదట పరిచయం ఎలాగంటే ఈటీవీ ప్రతిధ్వనిలో గెస్ట్గా వచ్చారు. స్టార్టింగ్ ఆయన కాంగ్రెస్ తరఫున వచ్చేవాళ్ళు, కాంగ్రెస్ దగ్గర ప్రతినిధిగా వచ్చారు. నేను అప్పుడు వింటుండేవాడిని, కాంగ్రెస్ ఆల్మోస్ట్ ఏపీలో ఇంక లేనట్టే కదండి, ఇంకా అందులో ఉన్నారు ఏంటంటే ఉందాం సార్ అని చెప్పేసి అనేవాడు. ఆ తర్వాత ఆయన టీడీపీలోకి వెళ్ళారు. వాస్తవానికి టీడీపీలోకి ఆయన వెళ్తానని అనడానికి ముందు ఆయన వైసీపీలోకి రావడానికి గట్టిగానే చాలా మంది ఎఫర్ట్స్ పెట్టున్నారు. బట్ ససేమేర అటువంటి పార్టీలకు వెళ్ళాలనుకున్నాడు, టీడీపీలోకి వచ్చాడు. టీడీపీలోకి వచ్చి ఎంత గ్రౌండ్ వర్క్ చేసుకున్నాడు అంటే, యాక్చువల్గా అతను సీఏ అండ్ లాయర్ కూడా. అసలు జర్నలిస్ట్ కూడా దొరికిన ఫీడ్నే ఆయన తీర్చుకునేవాడు విత్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్, ప్రూఫ్స్ అనమాట. సో అటువంటి అతనికి మొన్న నామినేటెడ్ పోస్టులో మొదట ఇవ్వాల, పాపం ఆయన బాధపడ్డాడు. బట్ ఈయనకి సరైనది వచ్చిందని అనుకున్నా, దాన్ని ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చున్నా. ఇక అప్పటి నుంచి అండి అసలు ఇది ఏంటి, దీనిలో వైసీపీ వాళ్ళు చేసిన అక్రమాలు ఏంటి మొత్తం లిస్టు బయటికి తీస్తే, మొన్న వీడియో ఇచ్చాం, 1360 మంది అందులో ఉన్నారు ఎంప్లాయీస్. టీడీపీ హ్యాంలో 2016 నుంచి 19 మధ్య 108 మంది ఎంప్లాయీస్తో 10 లక్షల కనెక్షన్లు ఇచ్చి లాభాల బాటలో ఉంటే, వైసీపీ వచ్చాక ఎవరు పెడితే వాళ్ళు అందులో ఎంప్లాయ్, సరైన రిక్రూట్మెంట్ డాక్యుమెంట్స్ ఉండు, పత్రాలుండు, ఏముండు, ఓన్లీ ఒక వాట్సాప్ మెసేజ్ పంపటం, పలానోట వాడి జాబ్ ఏంటంటే ఇచ్చేయడం, వాడి జీతం ఎంత అంటే ఇంత. చివరికి ఏమైంది, ఫిల్టర్ చేస్తుంటే 410 మంది అసలు అర్హత లేదు, వాళ్ళు ఎక్కడున్నారేంటో తెలియదు, జీతాలు పెడతా ఉన్నాయి. సో ఒక మాట అడిగిన చాలా అందంగా ఇచ్చాడు, స్వీట్ వార్నింగ్. ఇప్పుడు ఎవరినైతే మేము తొలగించామో అన్ని క్రాస్ చెక్ చేస్తే తొలగించాం, కాదు కూడదంటూ వచ్చి మీరు గనక ధర్నా చేస్తా, నిరసన చేస్తా, కేసు వేస్తా అంటే మీరు ఇన్నాళ్ళు తీసుకున్న డబ్బులు కూడా రికవరీ చేస్తాం, మీ మీద క్రిమినల్ కేసు పెడతాం, ఎందుకంటే అర్హత లేకుండా మీరు జాబ్ పొందారు కాబట్టి అని చెబుతూ, ఇంకా లిస్టులో 200 మంది పైచిలుకున్నారు, వాళ్ళు మొత్తం వెరిఫై చేస్తూ ఉన్నాం, వీళ్ళు ఎవరు డిజర్వ్ అండ్ ఎవరు అనర్హత ఉన్నారు ఏంటి అని చెప్పేసి వాళ్ళని కూడా త్వరలో ఇంటికి పంపుతాం. ఇక ఈలోపు ఎవరైతే గతంలో ఈ ఫైబర్ నెట్కి ఎండీగా ఉన్నారో వాళ్ళు కానీ, దీని త్రూ ఎవరైతే లబ్ధిపోయినారో వాళ్ళు కానీ మొత్తం లెక్కలు చూసి ఈరోజు ఏకంగా 2000 కోట్ల పైచిలకు అప్పులో ఉంది ఇది. దీనికి కారణం ఏంటంటే అడ్డదిడ్డంగా ఎవరు పడితే వాళ్ళకి డబ్బులు ధారాదత్తం చేస్తారు. అందులో వ్యూహం సినిమా రామ్ గోపాల్ వర్మ 1,15,00,000 ఇచ్చున్నారు. దానికి వచ్చిన వీసు తిప్పి కొడితే 2 లక్షల వర్త్ కూడా, 2 లక్షల రూపాయల వర్త్ అంటే ఎలా చెప్పాలంటే దాన్ని 1863 మంది చూశారు. ఒక్కొక్కరికి 100 రూపాయలు టికెట్ వేసుకున్నా 1,80,000, 1,90,000 అంతే. సో 2 లక్షలు వేసుకున్నా ఇక్కడ ఇచ్చింది ఎంత, 1,20,000, 1,15,00,000. సో ఆ డబ్బులంతా ఇప్పుడు మీరు కట్టాలి. 15 రోజులు టైం ఇచ్చారు, నాకు తెలిసిన టైం కూడా 3 రోజులు అయిపోయినట్టు. అది కనుక అవ్వకపోతే క్రిమినల్ కేసులే, రామ్ గోపాల్ వర్మ మీద ఆనాడు ఎండీగా ఎవరైతున్నారో వాళ్ళు. సో స్టార్టింగ్ చెప్పాను కదా, ఒక చదువుకున్నవాడు, ఒక పనిమంతుడు సరైనటువంటి పొజిషన్లో ఉంటే ఎలా వర్క్ చేస్తారు అంటే ఇదిగో ఇలా. చంద్రబాబు సెలక్షన్ ఎక్స్ట్రాడినరీగా ఉండేదని నేను నమ్ముతా. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ కూడా రెడ్డి గారే, మన జీవి రెడ్డి గారు. సో ఫైబర్ నెట్ ప్రక్షాళన మొదలైంది. త్వరలో ఈ ఫైబర్ నెట్లో లాభాలు గడించే విధంగా, అందరికీ నెట్ అందుబాటులో ఉండే విధంగా ఎక్స్ట్రాడినరీ ముందుకెళ్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను.